నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కోడిమ్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ 135వ వేడుకలు ఘనంగా నిర్వహణ. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువత భారీగా పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ సేవలను స్మరించిన నాయకులు సామాజిక సమానత్వంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహణ. ఈ కార్యక్రమం మండల కేంద్రంలో పండుగ వాతావరణంలో అంబేద్కర్ స్మరణతో ఉత్సాహంగా సాగింది. అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా అతి చిన్న వయసులోనే ప్రముఖ ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి పూర్తి చేసి అంబేద్కర్ రాజ్యాధికారమే లక్ష్యమనే బాటలో చిన్న వయసులో ఎమ్మెల్యే ఒక గొప్ప పదవిని అలంకరించి మన అంబేద్కర్ పూలమాలతో సత్కరిస్తున్నారు. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. నిరీక్షించారు. చాలా సంతోషం. అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా మా యువకులకు రాజ్యాంగ రచన కోసం అధ్యక్షుడిగా ఉండి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరికీ, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ కూడా ఆ మహనీయుని జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అట్టడుగు వర్గంలో పుట్టి ఎంతో కష్టపడి ఉన్నత విద్య అభ్యసించి లండన్ మరియు అమెరికాల ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించి ఈ భారతదేశంలో అంటరానితన నిర్మూలన కోసం కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహనీయులు. ఒక దళితుల కోసమే కాకుండా మహిళల కోసం, కార్మికుల కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితాంతం కూడా శ్రమించినటువంటి గొప్ప మహనీయుడు. వారి జయంతి సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన వారికి ఘనంగా నివాళులర్పిస్తారు.